మై డియర్ ఫ్రెండ్స్, టెట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న మీ అందరి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో నేను సైకాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని చదవడం జరుగుతుంది. సో మీ అందరికీ ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ బిట్, అభ్యసనను ఒక శాస్త్రీయ దృక్పథంలో పరిశీలించే శాస్త్రంనే మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. జర్మనీలోని లీప్జిగ్లో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను 1879వ సంవత్సరంలో ప్రారంభించారు. మొట్టమొదటి లీప్జిగ్ మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించిన వారు వూంట్. మనోవిజ్ఞాన శాస్త్రము మొదట్లో తాత్విక వైజ్ఞానిక శాస్త్రాలలో భాగంగా ఉండేది. విజ్ఞాన శాస్త్రానికి పునాది తత్వశాస్త్రము. సైకాలజీ అనే పదము సైకే, లాగోస్ అనే గ్రీకు పదాల సమ్మేళనము. సైకే అనే పదం అర్థం ఆత్మ లేక మనస్సు. లాగోస్ అనగా అధ్యయనం. ఆత్మ అనేది అమూర్త విషయం. మనసు ఎట్లా పనిచేస్తుందో తెలుసుకున్నట్టుకు అనువైన పద్ధతి అంతఃపరీక్షణ పద్ధతి. మనసుకు శరీరానికి సంబంధమును వివరించడం కష్టం అన్నవారు సంరచనాత్మకవాదులు. మనోవిజ్ఞాన శాస్త్రం మనసులో చేతనత్వానికి మాత్రమే సంబంధించిన శాస్త్రమని భావించిన వారు వూంట్. వూంట్ ప్రకారం మనసులో 2 విభాగాలు ఉంటాయి. అచేతన ప్రేరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఫ్రాయిడ్ అనే శాస్త్రవేత్త. సైకాలజీ అనేది వ్యక్తి అచేతన ప్రేరణను పరిశీలిస్తుందని చెప్పిన వారు ఫ్రాయిడ్. మనోవిజ్ఞాన శాస్త్రము మొదట తన ఆత్మను కోల్పోతుంది, ఆ తర్వాత తన మనసును పోగొట్టుకుంది, చివరకు అది తన చైతన్యాన్ని కూడా పోగొట్టుకుంది, ఇప్పుడు అది తన ప్రవర్తనను మాత్రమే ఉంచుకుంది అని చమత్కరించిన వారు వుడ్వర్త్. చెప్పడం, చేయడం వంటి ప్రవర్తనలను అభ్యసన ప్రవర్తనను తెలియజేసే శాస్త్రము మనోవిజ్ఞాన శాస్త్రము అన్నది జాన్ బి. వాట్సన్. మనోవిజ్ఞాన శాస్త్రము జీవరాశుల ప్రవర్తనను వివరించే సాధారణ సూత్రాలను కనుక్కున్న శాస్త్రవేత్త ఆర్థర్ గ్రేట్స్. మనిషి అంటే ఏమిటి? మనోవిజ్ఞాన శాస్త్రము ఈ ప్రశ్నకు జవాబు చెబుతుంది అని అన్నది ఎడ్విన్ జి. బోరింగ్. ప్రవర్తన అనగా బాహ్యంగా ఉండే అనుభవాలనే కాక అంతర్గతంగా ఉండే ప్రక్రియ అయిన ఆలోచనలు కూడా ప్రవర్తన అన్నవారు నార్మన్ ఎల్. మన్. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రవర్తన యొక్క శాస్త్రీయ అధ్యయనం అన్నది కెన్నెత్ క్లార్క్. ప్రవర్తన ప్రక్రియలైన ఇంగితాలు, భాష, శారీరక మార్పులు మొదలైనవే కాక అనుమాన పద్ధతిలో గమనించదగిన ఆలోచనలు స్వప్నాల వరకు వ్యాపించి ఉన్నాయి అన్నవారు కెన్నెత్ క్లార్క్. జగత్తులోని సంవేదనలను సమగ్రపరిచే ప్రక్రియను బుద్ధి అన్నారు. మనిషి యొక్క వాంఛనలను తెలియచేయనది మనస్సు, మనిషికి వాస్తవికతను గుర్తు చేయనది బుద్ధి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.